श्रीकृष्णपरब्रह्मणे नमः। अथ अष्टमोऽध्यायः। अक्षरब्रह्मयोगः। अर्जुन उवाच किं तद्ब्रह्म किमध्यात्मा किं कर्म पुरुषोत्तमा अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते। 1వ శ్లోకము. అష్టమోధ్యాయ అక్షర బ్రహ్మ యోగ. అర్జునుడు పలికెను, ఓ పురుషోత్తమ, బ్రహ్మ అనగానేమి, ఆధ్యాత్మము అనగానేమి, కర్మ అనగానేమి, ఆదిభూతము అని దేనికి పేరు, అది దైవము అని దేనిని అందురు, అది యజ్ఞం కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయసి నియతాత్మభిః. 2వ శ్లోకము. అష్టమోధ్యాయ అక్షర బ్రహ్మ యోగ. తాత్పర్యము. ఓ మధుసూదన, ఆది యజ్ఞము అనగానేమి, ఆ అధియజ్ఞము ఈ శరీరమునందు ఎట్లుండును, అంత్యకాలమున మనస్సును పరమాత్మయందు లగ్నం చేసిన యోగులు నిన్నెట్లు తెలుసుకొందురు. శ్రీ భగవాన్ ఉవాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంగీతః. 3వ శ్లోకము. అష్టమోధ్యాయ అక్షర బ్రహ్మ యోగ. తాత్పర్యము. శ్రీ భగవానుడు పలికెను, బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు, శాశ్వతుడు, ఆధ్యాత్మము అనగా స్వస్వరూపము అనగా జీవాత్మ పరమాత్మయందు లీనమైన సకల భూతములను బహిర్గతమునర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్ట్యాది కర్మలను కర్మ యందురు. ఆదిభూతం క్షరోభావః పురుషశ్చాదిదైవతం ఆదియజ్ఞో హమేవాత్ర దేహే దేహభృతం వర. 4వ శ్లోకము. అష్టమోధ్యాయ అక్షర బ్రహ్మ యోగ. తాత్పర్యము. ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములను అన్నియును ఆదిభూతములు అనబడును. హిరణ్మయుడైన పురుషుడు ఆదిదైవము. దేహధారులలో శ్రేష్ఠుడైన ఓ అర్జున, ఈ శరీరములో అంతర్యామిగా ఉన్న నేనే వాసుదేవుడనే ఆదియజ్ఞమును. అంతఃకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి స మద్భావం యాతి వాస్త్యత్ర సంశయః. 5వ శ్లోకము. అష్టమోధ్యాయ అక్షర బ్రహ్మ యోగ. తాత్పర్యము. అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగమును చేసినవాడు నన్నే అనగా నా స్వరూపముని పొందును. ఇందేమాత్రము కూడా సందేహము లేదు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం తం తమేవ వైతి కౌంతేయ సదా తద్భావభావితః. 6వ శ్లోకము. అష్టమోధ్యాయ అక్షర బ్రహ్మయోగ. తాత్పర్యము. కౌంతేయ, మనుష్యుడు అవసాన దశయందు ఏ ఏ భావములను స్మరించుచు దేహత్యాగము చేయునో అతడు మరు జన్మలో ఆయా స్వరూపములనే పొందును. ఏలనన సర్వదా అతడు దానినే స్మరించుచుండెను. తస్మాత్ సర్వేషు కాలేషు
మామనుస్మర యుధ్య చ మయ్యార్పితమనోబుద్ధిః మామే వైశ్యస్య సంశయం. 7వ శ్లోకము. అష్టమోధ్యాయః అక్షరబ్రహ్మ యోగః. తాత్పర్యము. కావున ఓ అర్జున, నీవు సర్వదా నన్నే స్మరించుచుండుము. యుద్ధమును అనగా కర్తవ్యమును కూడా చేయుము. ఈ విధముగా నీ మనోబుద్ధులను నాయంతే నిలిపియున్నచో నిజముగా నిస్సందేహముగా నన్నే పొందెదవు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. 8వ శ్లోకము. అష్టమోధ్యాయః అక్షరబ్రహ్మ యోగః. తాత్పర్యము. మనస్సును ఎటూ పోనీయక వేరే ధ్యాస ఏ మాత్రమూ లేకుండా నిరంతరము పరమేశ్వరుని ధ్యాన రూపయోగముని సాధన చేయు మనుష్యుడు దివ్య పురుషుడైన పరమాత్మనే చేరును. కవిం పురాణమనుశాసితారం అనోరణీయం సమనుస్మరేద్యాః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసాః పరస్తాత్. 9వ శ్లోకము. అష్టమోధ్యాయః అక్షరబ్రహ్మ యోగః. తాత్పర్యము. సర్వజ్ఞుడును సనాతనుడును అందరినీ శాసించువాడును అణువు కంటేను సూక్ష్మమైన వాడును అందరినీ పోషించువాడును అచింత్య రూపుడును సూర్యుని వలె నిత్యచేతన ప్రకాశరూపుడును అజ్ఞానాంధకారమును పారద్రోలువాడును అయిన సచ్చిదానంద ఘన పరమేశ్వరుని స్మరించుచుండును. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. 10వ శ్లోకము. అష్టమోధ్యాయః అక్షరబ్రహ్మ యోగః. తాత్పర్యము. అట్టి పరమ భక్తుడు అంత్యకాలమునందు యోగ బలము చేత భృకుటి మధ్యమున ప్రాణములను స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు దివ్య స్వరూపుడును పరమ పురుషుడును అయిన పరమాత్మనే చేరును.